చిన్న విషయం పట్టుకొని ప్రభుత్వం దాన్ని పెద్దగా బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. అసలు మీరు చేసిన లెక్కనే తప్పని ఒదిక్కు మొత్తుకుంటుంటే అది పక్కన పెట్టి నువ్వు లెక్కియలే, నువ్వు పేరు రాసుకోలే అని చెప్పి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంటికి వస్తే ఇవ్వకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరకో, కేటీఆర్ దగ్గరకో, హరీష్ అన్న దగ్గరకో పోయింటే వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు కావచ్చు. మరి పంపించారో పంపించలేదో నాకు తెలియదు. ఎందుకంటే హైదరాబాద్లో 30 లక్షల మంది చెప్పారు నాకు, వీళ్ళు ఇవ్వలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు. ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ పార్టీ బలంగా అడిగితేనే ఇచ్చినారు. రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అడిగితేనే సెకండ్ టైం రీసర్వేకి ఇచ్చినారు. ప్రతి బీసీ సంఘం కూడా డిమాండ్ చేస్తేనే ఇచ్చినారు. మరి ఎందుకు 3% అయిందని చెప్తున్నారు? ప్రభుత్వం ఒక చిన్న యాడ్ వేసిందా? మేము స్పెసిఫిక్గా అడిగినాం, మీరు కనీసం యాడ్ అన్నాడు కేసీఆర్ గారు. ఎట్లా చేసిరండి? ఎంతగానో ప్రచారం కల్పించారండి. మేము సెకండ్ టైం చెప్పినప్పుడు స్పెసిఫిక్గా అడిగినాం, మీరు ప్రచారం కల్పించండి. ఇప్పుడు టోటల్ పర్సెంట్ చెప్పండి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ఉద్యమ నాయకుడు, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి, బాధ్యత లేదా వారికి? నేనేమంటున్నా బ్రదర్, చిన్న విషయాన్ని బూచిగా చూపించి మీరు మొత్తం అంతా కూడా తప్పంతా బీఆర్ఎస్ మీదకి నెట్టేయాలనుకుంటే ఇప్పుడు ఈ సర్వే 100% కరెక్టా? మీరు ఆత్మసాక్షిగా చెప్పండి. నేనైతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో కోసంగా రీసర్వే చేయాలని అంటున్నా. ఇప్పుడు కూడా ఈ సర్వే తప్పు. బట్ 42% వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సైలెంట్ ఉన్నాం. అది పెద్ద పట్టించుకునే అంశమే కాదండి. నేనేమంటున్నా అసలు మీ సర్వే, మీ లెక్క కరెక్టా కాదా అన్నటువంటి ప్రాథమిక క్వశ్చన్ పక్కకు పెట్టేసి వీళ్ళు ఇయలే వాళ్ళు ఇయలే అని నిలబడి సీఎం గారు అసెంబ్లీలో పేర్లు చదవడం తప్పితే దానివల్ల ఒరిగింది ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కులగణలో లెక్కనివ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ను ఎందుకు సాంఘిక బహిష్కరణ చేయకూడదు అంటే ఏం చెప్తారు? అవును, మొత్తము బీసీల పర్సంటేజ్ తగ్గించి ఓసీల 15% చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని బహిష్కరణ చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా బహిష్కరణ చేస్తారు. ఆయన వివరాలు ఇచ్చినారు మేడం, మీరు ఇచ్చిన వివరాలు ఇచ్చి ఏం లాభం అండి? నోట్తో నవ్వి నొసటితో వెకిలిచ్చినట్టు వివరాలు ఇచ్చి ఏం లాభం చెప్పండి? కానీ బీసీ నినాదం ఎపిసోడ్లో, బీసీ ఎపిసోడ్లో, కులగణన ఎపిసోడ్లో మీరు పనిచేసినట్టు, జాగృతి పనిచేసినట్టు, కవిత గారు పనిచేసినట్టు ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓన్ చేసుకోలేదండి? అంటే పొలిటికల్ పార్టీలు డిఫరెంట్గా పనిచేస్తాయి. పొలిటికల్ పార్టీలు ఫండమెంటల్ రోల్ ఎక్కడ ఉంటుంది? చట్టసభలో వచ్చినప్పుడు మద్దతు ప్రకటించడం ఉంటుంది, దానికన్నా ముందు పార్టీలు చర్చించుకోవడం ఉంటుంది. ఆ సందర్భం వచ్చేటప్పటికి ఎప్పుడైతే డెడికేటెడ్ కమిషన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చినారు, పార్టీ నుంచి డెలిగేషన్ వెళ్ళింది, తర్వాత మీటింగ్ పెట్టుకున్నారు పార్టీ నుండి, ఆ తర్వాత అసెంబ్లీలో కౌన్సిల్లో మద్దతుగా మాట్లాడినారు. అంతే కదా, వాళ్ళ రోల్ అంతవరకే ఉంటుంది. నేను తెలంగాణ జాగృతి అనేది ఒక సామాజిక ఉద్యమ సంస్థ. నా రోల్ ఏముంటుంది? నేను బీసీ జన బాహుల్యం దగ్గరికి వెళ్ళి అసలు బిల్ ఎందుకు రావాలి, మనకు జరుగుతున్న అన్యాయం ఏంది ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాకు ఉంటుంది. నేను ఆ బాధ్యత టేకప్ చేసిన వాలంటరీగా. లక్కీగా బీసీ నాయకులు, కుల సంఘాలందరూ కూడా కలిసి వచ్చినారు, వాళ్ళతో కలిసి మేము ఆ పని చేసినాం. హైజాక్ చేసుడు ఏముంటుందండి? చేసిన పని ఎప్పుడు కష్టం ఎట్టుపోదు. ఎవరికి ఒకరి పని ఒకరు హైజాక్ చేసుడు అన్నది జరగదు. యునైటెడ్ పూలే ప్రింట్, తెలంగాణ జాగృతి యొక్క పాత్ర ఈ మొత్తం బీసీ బిల్లు ఎపిసోడ్లో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోలేరు. అట్లనే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వారు చేసినటువంటి పాత్రను కూడా మర్చిపోవడానికి, తీసేయడానికి లేదు. సో దానికి దీనికి కలిపి మీరు కన్ఫ్యూజ్ కాదు. ఈ ఎపిసోడ్లో బీసీ నినాదం ఎపిసోడ్లో, బీసీ కులగణన ఎపిసోడ్లో బీఆర్ఎస్ చాలా వెనకడుగులో ఉంది. నాట్ ఎట్ ఆల్. ఒక పొలిటికల్ పార్టీ పాత్ర ఏముంటుందండి? కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు ప్రెజర్ చేయాలి, డెడికేటెడ్ కమిషన్ వేయలేదని ప్రెజర్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, దానివల్ల వేసిండ్రు. కోర్టుకు పోయిందే బీఆర్ఎస్ పార్టీ, దానివల్ల వేసిండ్రు. వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ రోల్ ఏముంటుంది చెప్పండి? చట్టసభలో తెచ్చిండ్రు, అప్పుడు మాట్లాడినరు. సర్వే తప్పు అనుకొని ప్రజలు చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడినరు. వాళ్ళ రోల్ వేరు, మా సంస్థ రోల్ వేరు. జాగృతి నేను అధ్యక్షురాలుగా ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండేవారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ మా రోల్ వేరు, వాళ్ళ రోల్ వేరు. అంటే కవిత బీఆర్ఎస్ కదా? 200% నేను బీఆర్ఎస్ఏ. నా బ్లడ్ పింక్ కదా, నేను బీఆర్ఎస్ కాకుండా ఎట్లుంటా? మీరు భలే ఉన్నారు. రైట్. ఇప్పుడు రైట్, బీసీ నినాదం మొన్న మండలిలో ఫస్ట్ స్టేషన్లో కానీ మొన్న ఇటీవల ఈ మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ, తర్వాత మూసి, అన్ని